హాయ్ హలో వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్ టీవీ హెల్త్. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ పివిఎస్ అపూర్వ గారు, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ అట్ మెడికవర్ హాస్పిటల్స్ బేగంపేట్. వారితో మనం ఇప్పుడు మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే మ్యామ్, ఎలా ఉన్నారు? యా, యాజ్ ఎ పల్మనాలజిస్ట్ మీ దగ్గరికి చాలామంది టీబీ పేషెంట్స్ వస్తూ ఉంటారు. అయితే ఒకప్పుడు మనం చూసుకుంటే టీబీ అనగానే చాలా భయంకరమైన వ్యాధి, అందరూ భయపడుతూ ఉంటారు. ఇప్పుడు కూడా టీబీ ఎవరికైనా వచ్చింది అని అంటే పక్కింట్లో వాళ్ళైనా కూడా భయపడుతూ ఉంటాం, మనం పక్కింట్లో వాళ్ళకి వచ్చిందన్నా కూడా భయపడుతూ ఉంటాం. ఈ వ్యాధికి ఇంత భయపడాల్సిన అవసరం ఉందంటారా? ట్రీట్మెంట్ కూడా దీంట్లో ఎట్లా ఉంది ఇప్పుడు? సో నమస్కారం అండి. ట్యూబర్క్లోసిస్ అనేది చాలా ఓల్డ్ డిసీజ్. దీన్ని క్షయవ్యాధి అని అంటారు తెలుగులో. సో టీబీ దేని వల్ల వస్తుంది? ట్యూబర్క్లోసిస్ అనేది మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనే ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది. సో అది ఎలా వస్తుంది అంటే మన శరీరంలో శ్వాస ద్వారా మనం పీల్చుకునే డ్రాప్లెట్స్ అంటాం, ఎయిర్ డ్రాప్లెట్స్. సో అలా వస్తుంది అనమాట. సో ఒక టీబీ ఉన్న పేషెంట్ దగ్గినా తుమ్మినా మాట్లాడినా ఈ టీబీ డ్రాప్లెట్స్ అనేవి వెళ్ళి మన శ్వాస ద్వారా మన శరీరం లోపలికి వెళ్ళి ఈ ట్యూబర్క్లోసిస్ అనేది కాజ్ చేస్తుంది. సో మోస్ట్ కామన్లీ టీబీ ఏంటంటే మనకి ఊపిరితిత్తులను ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో లంగ్స్ లోపల వెళ్ళి లంగ్లో నిమోనియా అనేది కాజ్ చేస్తుంది. దీన్ని మనం టీబీ నిమోనియా అని అంటాం అనమాట. సో దీనికి సిమ్టమ్స్ ఏముంటాయి అంటే యూజువలీ పేషెంట్స్కి దగ్గు ఉండడము, తెమడ. సో దగ్గు తెమడ 2 వారాల కన్నా ఎక్కువగా ఉండడము. తర్వాత లో గ్రేడ్ ఫీవర్ అంటే సాయంకాలం పూట జ్వరం రావడము, చెమటలు పట్టడము, ఆకలి వేయకపోవడము, అలాగే బరువు తగ్గడము, ఇవి టీబీ గల లక్షణాలు అనమాట. సో ఇవేమన్నా డౌట్గా ఉంటే పేషెంట్లకి ఈ సిమ్టమ్స్ ఉంటే డెఫినెట్లీ ఇమీడియట్గా పల్మనాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి. యా, మీరు అన్నట్టుగా టీబీ వ్యాధి అని అంటే ఇప్పుడు దగ్గినా తుమ్మినా లేకపోతే ఆ డ్రాప్లెట్స్ వల్ల వస్తుందంటారు. అంటే ఇది అంటువ్యాధి అంటారా? ఒకరికి వస్తే ఒకరికి వచ్చే అవకాశం ఉందంటారా? సో ఎస్, టీబీ ఈజ్ అ కమ్యూనికబుల్ డిసీజ్, అంటువ్యాధే. కాకపోతే ఏంటంటే ట్యూబర్క్లోసిస్ ఉన్న పేషెంట్ కనుక మాస్క్ ధరిస్తే, అలాగే మనం కూడా మాస్క్ ధరిస్తే చాలా మనకు అంటే 80 to 90% ఆ ట్రాన్స్మిషన్ అనేది తగ్గుతుంది. కాకపోతే పేషెంట్ని ముట్టుకున్నా కానీ, పేషెంట్ యూజ్ చేసే వస్తువులు యూజ్ చేస్తే కానీ టీబీ అనేది సోకదు. సో మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే శ్వాస ద్వారా లేదా మనం మాట్లాడినప్పుడు, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ఈ డ్రాప్లెట్స్ మనం పీల్చితే వస్తుందన్నమాట. సో ఈ టీబీ పేషెంట్స్ కూడా ఏంటంటే ఫస్ట్ 2 months వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మాత్రమే ఇన్ఫెక్టివ్ ఉంటారు. ఆ తర్వాత దే ఆర్ ఆల్సో నాట్ ఇన్ఫెక్టివ్. సో ఫస్ట్ ఇనీషియల్ 2 monthsలో పేషెంట్లు జాగ్రత్త పడాలి, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు జాగ్రత్త పడాలి, మాస్క్ ధరించాలి, పేషెంట్ని వేరేగా సపరేట్గా రూమ్లో ఉంచాలి. ఆ 2 months తర్వాత ఈ ఇంటెన్సివ్ ఫేజ్ అంటాం. ఆ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మామూలుగా అందరితో కలిసిపోవచ్చు. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టుగా చూస్తే ఊపిరితిత్తులకు సంబంధించినదిగా అనిపిస్తుంది. అంటే లంగ్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అని అనిపిస్తుంది. లంగ్సే కాకుండా వేరే ఆర్గన్స్కి కూడా ఇది ఎఫెక్ట్ చేస్తుందా? సో దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. యూజువల్లీ టీబీ అంటే లంగ్స్కి ఎఫెక్ట్ చేస్తుంది అంటాం. సో ట్యూబర్క్లోసిస్ ఇస్ యాక్చువల్లీ 2 రకాలండి. పల్మనరీ అండ్ ఎక్స్ట్రా పల్మనరీ ట్యూబర్క్లోసిస్ అంటాం. పల్మనరీ అంటే మన ఊపిరితిత్తులకు వచ్చిన ట్యూబర్క్లోసిస్. సో దీంట్లోనే దగ్గు తెమడ ఉంటుంది, జ్వరం వస్తుంది. అలాగే ఎక్స్ట్రా పల్మనరీ ట్యూబర్క్లోసిస్ అనేది శరీరంలో ఏ పార్ట్ కన్నా రావచ్చు. సో మన ఊపిరితిత్తుల బయట ఇలా 2 పొరలు ఉంటాయి. ఆ పొరల మధ్యలో నీరు చేరొచ్చు, దాన్ని ట్యూబర్క్యులర్ ప్లూరల్ ఎఫ్యూజన్ అంటాము. అదే మనకి లింఫ్ నోడ్స్ ఉంటాయి శరీరంలో. సో ఇక్కడ స్వెల్లింగ్ రావచ్చు, లింఫ్ నోడ్ ట్యూబర్క్లోసిస్ అంటాము. అలాగే మన మెదడులో టీబీ రావచ్చు, టీబీ మెనింజైటిస్ అంటాము. వెన్నుపూసకు రావచ్చు, పాట్ స్పైన్ టీబీ స్పైన్ అంటాము. పొట్టలో ట్యూబర్క్లోసిస్ రావచ్చు, అబ్డామినల్ టీబీ అంటాము. దాంట్లో ఏంటంటే పొట్టలో నీరు చేరుతుంది, ట్యూబర్క్యులర్ అసైటిస్ అంటాము. సో ఇలా బాడీలో మనకి ఎక్కడైనా టీబీ అనేది రావచ్చు, ఉట్టి ఊపిరితిత్తుల్లో మాత్రమే కాదు. కాకపోతే లంగ్ టీబీ ఆర్ పల్మనరీ ట్యూబర్క్లోసిస్ అనేది మోస్ట్ కామన్. మన ఇండియాలో తరచుగా ఎక్కువగా చూసేది లంగ్ ట్యూబర్క్లోసిస్, అదే పల్మనరీ ట్యూబర్క్లోసిస్. అండ్ ఈ పల్మనరీ ట్యూబర్క్లోసిస్ అనేది మాత్రమే స్ప్రెడ్ అవుతుంది. అదే ఈ ఎక్స్ట్రా పల్మనరీ ట్యూబర్క్లోసిస్ అంటే లంగ్ కాకుండా ఇతర అవయవాల్లో ఎక్కడ వచ్చినా ఆ ట్యూబర్క్లోసిస్ అనేది స్ప్రెడ్ కాదు. ఓకే, ఇది ఏ వయసు వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉందంటారు ఎక్కువ? సో ట్యూబర్క్లోసిస్ అనేది చిన్న పిల్లల నుంచి వృద్ధ వయసు వాళ్ళకి ఎవరికన్నా రావచ్చు. మోస్ట్ కామన్లీ చిన్నపిల్లల్లో ఎవరికి వస్తుందంటే మదర్కి కనుక ట్యూబర్క్లోసిస్ ఉన్నా, లేదా మదర్ ఫ్యామిలీలో అంటే పుట్టిన న్యూ బార్న్ బేబీస్ ఉంటారు. సో వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా పెద్దవాళ్ళకి టీబీ ఉన్నా పిల్లలకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే వృద్ధ వయసు వాళ్ళకి ఇమ్యూనిటీ అంటే బాడీకి సహన శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా టీబీ పేషెంట్ వాళ్ళతో కాంటాక్ట్లో వస్తే వాళ్ళకు వస్తుంది. సో ఎనీ ఏజ్ గ్రూప్ ఈ టీబీ అనేది ఎఫెక్ట్ చేస్తుంది, ఏజ్ బ్యారియర్ అలా ఏమీ లేదు. ఓకే, అయితే ఒకసారి సిమ్టమ్స్ తెలిసి మీరు అన్నట్టుగా ఈ సిమ్టమ్స్ తెమడ కానీ, దగ్గు కానీ, జ్వరం కానీ వాళ్ళకి టీబీ వచ్చింది
అని వాళ్ళకి అనిపిస్తే ఎటువంటి డయాగ్నోసిస్ టెస్ట్లు ఉంటాయి? సో ఈ సిమ్టమ్స్ ఇప్పుడు దగ్గు, కాఫ్ విత్ స్ఫూటం, తెమడ 2 వారాల కన్నా ఎక్కువ రావడం, లేదా తెమడల్లో ఒక్కొక్కసారి రక్తం పడడము, లేదా జ్వరం ఉండడము, సాయంత్రం పూట ఎస్పెషల్లీ జ్వరం ఉండడము, చెమటలు పట్టడము, ఆకలి వేయకపోవడము, బరువు తగ్గడం, ఇలాంటి లక్షణాలు ఏమన్నా ఉంటే వెంటనే మీరు డాక్టర్ని సంప్రదించాలి. సో దీనికి మనం ఏం చేస్తామంటే తెమడ పరీక్ష చేస్తాము. తెమడలో ట్యూబర్క్లోసిస్ బ్యాసిల్లై ఉందా లేదా అనేది కన్ఫర్మేటరీ టెస్ట్, అదొకటి చేస్తాము. అలాగే చెస్ట్ ఎక్స్రే అని అంటాం. సో ఎక్స్రే చేస్తే ఎక్స్రేలో మనకి తెలుస్తుంది ఎక్కడ ఈ టీబీ ప్యాచ్, ఈ టీబీ నిమోనియా అనేది ఉందనేది తెలుస్తుంది. ఒకవేళ ఎక్స్రేలో మనకు తెలియకపోతే ఫర్దర్ మనం సిటీ స్కాన్ కూడా చేయొచ్చు. సో ఈ 3 టెస్టుల్లో మనకి మాక్సిమం తెలిసిపోతుంది టీబీ ఉందా లేదా అని. అలాగే ట్యూబర్క్లోసిస్కి మనకి ఇప్పుడు గవర్నమెంట్ చేస్తున్న పరీక్ష ఏంటంటే టీబీ జీన్ ఎక్స్పర్ట్ ఆర్ సిబి నాట్ అంటాం. సో ఇది ఒక పెద్ద పరీక్ష అని మనం మామూలుగా వాడుక భాషలో మాట్లాడతాం. సో ఈ తెమడని మనం సిబి నాట్ ఆర్ జీన్ ఎక్స్పర్ట్కి పంపిస్తే ఈ ట్యూబర్క్లోసిస్ ఎటువంటి ట్యూబర్క్లోసిస్ అంటే డ్రగ్ రెసిస్టెంటా, డ్రగ్ సెన్సిటివా, అంటే ఏంటంటే మనం ఇప్పుడు ట్యూబర్క్లోసిస్ మందులు ఏదైతే ఇస్తామో వాటికి ఈ మన శరీరంలో ఉన్న ట్యూబర్క్లోసిస్ పని చేస్తుందా పని చేయదా అనేది మనకు తెలుస్తుంది. సో అదొక వెరీ ఇంపార్టెంట్ టెస్ట్. యూజువల్లీ అది చేసి తర్వాత ట్యూబర్క్లోసిస్ మందులు అనేవి మనం స్టార్ట్ చేస్తాం. ఇలాంటి డయాగ్నోసిస్ టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి టీబీ ఉందని తెలిస్తే ఎటువంటి ట్రీట్మెంట్స్ ఇప్పుడు అవైలబుల్లో ఉన్నాయి? సో ఇప్పుడు గవర్నమెంట్ నుంచి NTEP అనే ప్రోగ్రామ్ ద్వారా ట్యూబర్క్లోసిస్ ట్రీట్మెంట్ అనేది కంప్లీట్లీ ఫ్రీ అండి. సో గవర్నమెంట్ అబ్సల్యూట్గా ఫ్రీగా ఇస్తున్నది టీబీ మందులు. సో అది ఏ రకమైన టీబీ అయినా కానివ్వండి, శరీరంలో ఎక్కడ టీబీ ఉన్నా కానీ గవర్నమెంట్ మనకి ఫ్రీగా ట్రీట్మెంట్ అనేది ఇస్తుంది. దీనికి వాళ్ళు డాక్టర్ ద్వారా ఎన్రోల్ అవ్వాలి ఈ NTEP ప్రోగ్రాంలో. సో అలాగే ఇప్పుడు ఊపిరితిత్తుల టీబీ ఉంటే యూజువల్లీ 6 months ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఫస్ట్ 2 months ఇంటెన్సివ్ ఫేజ్ అంటాము, నెక్స్ట్ 4 months కంటిన్యూషన్ ఫేజ్. ఇంటెన్సివ్ ఫేజ్ అని ఎందుకు అంటామంటే ఈ ఫస్ట్ 2 నెలల్లో పేషెంట్ అనేది ఇన్ఫెక్టివ్ ఉంటాడు. అంటే మందులు తీసుకునే టైంలోనే ఒకవేళ మాస్క్ ధరించకపోయినా వేరే వాళ్ళతో కాంటాక్ట్లో వచ్చినా ఈ పర్సన్ వేరే వాళ్ళకి, ఇతరులకి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ ఫస్ట్ 2 months మాత్రం జాగ్రత్తగా ఉండాలి. పేషెంట్, ఇంట్లో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, మాస్క్ ధరించాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఈ ఫస్ట్ 2 months 4 రకాల డ్రగ్స్ వెళ్తాయి. తర్వాత నెక్స్ట్ 4 months అనేది 3 రకాల డ్రగ్స్ వెళ్తాయండి. సో ఇది పల్మనరీ ట్యూబర్క్లోసిస్. అలాగే ఎక్స్ట్రా పల్మనరీ ట్యూబర్క్లోసిస్ అంటే ఊపిరితిత్తుల్లో బయట ఉన్న పొరల్లో నీరు చేరిన టీబీ వల్ల, లేదా వెన్నుపూసకి టీబీ వచ్చినా, మెదడులో టీబీ వచ్చినా, సో వీటికి రకరకాల టీబీలకి రకరకాల ట్రీట్మెంట్ డ్యూరేషన్ ఉంటుంది. సో మందులు కూడా దాని ప్రకారమే ఉంటాయి. సో యూజువల్లీ ఏంటంటే టీబీ ప్లూరల్ ఎఫ్యూజన్ అంటే ఊపిరితిత్తుల బయట నీరుకి, పొట్టలో టీబీకి కూడా మామూలుగా 6 నెలల ట్రీట్మెంట్. అలాగే మెదడు టీబీ మెనింజైటిస్ కానీ, పాట్స్ పైన అంటే వెన్నుపూస టీబీ కానీ యూజువల్లీ 12 to 18 months అనేది ట్రీట్మెంట్ ఉంటుంది. డిపెండింగ్ ఆన్ MRI ఫైండింగ్స్, ఫర్దర్ ప్రోగ్రెషన్ ఎలా ఉంది అనేది చూసుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఒకవేళ ఇది ట్రీట్మెంట్ తీసుకోకుండా వాళ్ళకి టీబీ వచ్చిందని వాళ్ళు గ్రహించకుండా, లేకపోతే వాళ్ళకి అవేర్నెస్ లేకపోయినా ఇందులో ఉన్న రిస్క్లు ఎంతవరకు ఉంటాయంటారు? సో యూజువలీ టీబీ ట్రీట్మెంట్ అనేది కనుక తీసుకోకపోతే ఏమవుతుందంటే స్ప్రెడ్ అనేది చాలా ఎక్కువ. సో ఒక టీబీ పేషెంట్ 50 మందికి వరకు స్ప్రెడ్ చేయొచ్చు అనమాట. అంటే ఒక రూమ్లో కనుక ఒక టీబీ పేషెంట్ ఉంటే ఆ రూమ్లో 50 మందికి టీబీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో డెఫినెట్లీ ఈ సిమ్టమ్స్ ఉంటే వెంటనే మనం గ్రహించి టెస్ట్లు అనేది చేయించుకోవాలి. ఒకవేళ మనం ట్రీట్మెంట్ తీసుకోలేదనుకోండి, ఈ టీబీ అనేది ఇంకా వర్సన్ కావచ్చు, పేషెంట్ ఇంకా డిటోరేట్ కావచ్చు, ఊపిరితిత్తులు ఫెయిల్యూర్లోకి వెళ్ళొచ్చు. అలాగే మనకి ఏంటంటే ఈ టీబీ బ్యాసిల్లే ఏదైతే స్టార్టింగ్లో వచ్చిన టీబీ మందులకి పనిచేసే టీబీ అయి ఉంటే కనుక నెక్స్ట్ డ్రగ్ రెసిస్టెంట్ టీబీగా మారే ఛాన్స్ ఉంటుంది. సో అది మనం చేసుకోకూడదు. సో మామూలు మందులతో మనం ట్రీట్మెంట్ చేసుకోగలిగినప్పుడు వెంటనే డయాగ్నోస్ చేసుకొని ట్రీట్ చేసుకుంటే టీబీ అనేది ఇప్పుడు ఈ కాలంలో అబ్సల్యూట్లీ క్యూరబుల్ అండి. సో ఇట్ ఈస్ బెటర్ టు డిటెక్ట్ ఎర్లీ అండ్ ట్రీట్ ఎర్లీ. యా మేడం, ఫైనల్గా ఎలాంటి ప్రివెంటివ్ మెజర్స్ పేషెంట్తో పాటు పేషెంట్ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎలాంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే మంచిదంటారు? సో ఫస్ట్ 2 months అండి మాస్క్ ధరించాలి. పేషెంట్ని ఒక వేరే సపరేట్ రూమ్లో పెడతాం. యూజువలీ మంచి వెంటిలేషన్ ఉన్న రూమ్ ఉండాలి. సో ఫ్యాన్, వెంటిలేషన్, వెలుతురు, అలాగే క్రాస్ వెంటిలేషన్ అంటాం, అంటే కిటికీలు అవి ఉండాలి. సో అలాంటి రూమ్లో పేషెంట్ ఉండాలి. పేషెంట్ రూమ్ లోపలికి ఎవరైనా వచ్చినప్పుడు పేషెంట్ మాస్క్ ధరించాలి. అలాగే రూమ్లోకి వచ్చే వాళ్ళు మాస్క్ ధరించాలి. అలాగే పేషెంట్ని ముట్టుకుంటే ఇది వ్యాధి ఏం సోకదు. సో తర్వాత పేషెంట్ తీసుకోవాల్సిన ప్రివెంటివ్ మెజర్స్ ఏంటంటే ఒక హై ప్రోటీన్ డైట్ అంటాం. సో ప్రోటీన్ ఫుడ్ మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ప్రోటీన్ అనేది బాగా ఎక్కువగా తీసుకోవాలి. మంచి ఫుడ్ తీసుకుంటే మెల్లగా వెయిట్ గెయిన్ అవుతాయి కూడా. ఈ మెడికేషన్కి ఎఫెక్ట్ మంచిగా ఉంటుంది. ఇది తర్వాత టీబీ మందులు అనేవి యూజువల్లీ హై డోస్ ఉంటాయి.
సో వాటికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు కొంతమందికి, రేర్గా వస్తాయి. అంటే వామిటింగ్ రావచ్చు, దురదలు రావచ్చు, కళ్ళు పసుపుగా అయిపోవడం అంటే ఇక్టిరస్ జాండిస్ అంటాం మనం వాడుక భాష. సో ఇవి రావచ్చు. ఇవి వచ్చినప్పుడు కనుక టీబీ మందులు మానేయకుండా వెంటనే మీ డాక్టర్ దగ్గరికి వెంటనే వెళ్తే ఏం చేస్తారంటే ఈ మందులు ఆపేసి మళ్ళీ వేరే మందులు ఇస్తారు. సో ఇవి ఎందుకు వస్తాయి అంటే లివర్ మీద వాపు కనుక వస్తే సైడ్ ఎఫెక్ట్ అనమాట. సో ఈ టీబీ మందులు లివర్ మీద వాపు కాజ్ చేసే ఛాన్స్ ఉంటుంది వెరీ రేర్లీ. సో అలాంటి కేసెస్లో వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే అవి చేంజ్ చేస్తారు. సో టీబీ మందులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు మానకూడదండి. సో ఇవి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా టెస్ట్ చేయించుకోవాలి, తెమ్మడ పరీక్ష చేయించుకోవాలి, ఎక్స్రే కూడా చేయించుకోవాలి. సో మీకు టీబీ ఉందా లేదా అనేది తెలుస్తుంది. అండ్ ఇప్పుడు ఎన్టీఈపీ అంటే మన గవర్నమెంట్ నుంచి కూడా ప్రివెంటివ్ ట్రీట్మెంట్ అనేది జరుగుతున్నది ఇంట్లో ఉన్న ఇతర సభ్యులకి కూడా. అలాగే చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని ఈ టీబీ పేషెంట్స్ నుంచి కొంచెం దూరంగా ఉండాలి, వృద్ధ వయసు వాళ్ళని దూరంగా ఉంచాలి, వాళ్ళని దీని నుంచి ప్రొటెక్ట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు టీబీ గురించి చెప్పి మా ఆడియన్స్కి చాలా అవేర్నెస్ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ.